దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్నమాట, బుద్ధి జ్ఞాన వివేకాత్మలు దేవుని యొద్ద గుప్తములై ఉన్నాయని, మీరు గ్రహింపరాని గొప్ప సంగతులను నేను మీకు తెలియచేస్తానన్నాడు. ఇప్పుడదే దేవుని మనం కలిగి ఉన్నప్పుడు. చూడండి, ఒక ఎగ్జిబిషన్కి మనం వెళ్ళినప్పుడు, ఎగ్జిబిషన్ లోపలికి మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినప్పుడు మనం అంతా తేటగా చూడగలుగుతాం. అక్కడ ఏమేమి ఉన్నాయో, అవి ఎలా పనిచేస్తున్నాయో మనం క్షుణ్ణంగా పరిశీలించగలుగుతాం. కానీ వెళ్ళేటప్పుడు ఉచితంగా వెళ్ళలేం, టికెట్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు లోపలి అన్నీ చూడగలుగుతాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన తెలియచేయాలనుకున్న సమస్త విషయాలు తెలియచేస్తాడు. అయితే ఇక్కడ మనం వెల అనేది చెల్లించాలి. క్రీస్తు ఊరికి రాడు, దాని కొరకు మనం వెల చెల్లించాలి. అంటే లోక పద్ధతులు మానుకోవాలి, లోక భాషను మనం మారుకోవాలి. అలాగే దేవుడు అన్నాడు, లోకముతో స్నేహం నాతో నీకు శత్రుత్వం అన్నాడు. క్లియర్గా చెప్పాడు. ఏమనంటే, నువ్వు నాతో స్నేహం చేయకపోతే, నాతో ఉంటూ నువ్వు లోకాన్ని స్నేహం చేస్తే, నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడే నీకు శత్రువు అంటాడు. అందుకే చూడండి, యాకోబు తన పత్రికలు రాస్తాడు, మీరు దేవుడిని అడుగుతున్నారు కానీ మీ భోగేచ్ఛలను బట్టే కదా, మీరు ఎంత ప్రయాసపడుతున్నా అది మీకు దొరకట్లేదు అంటాడు. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన సమస్తము మనకు తేటగా బయలుపరుస్తాడు. సమస్తాన్ని ప్రభు చూపగలుగుతాడు. ఆయన అన్ని విషయాల్లో మనకు సహాయం చేయగలుగుతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయనను కలిగిన మనం, ఆయన మనల్ని నడిపించే మార్గంలో మనకి ఎలాంటి కీడు ప్రమాదాలు ఆటంకాలు సంభవించకుండా ఆయన తేటగా చూపించి మనకు నడిపిస్తాడు. సహాయం చేసే విషయంలో మనలో నిరీక్షణ కోల్పోకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు జరిగినట్లుగా ప్రభు దగ్గర కృప పొందుకొని ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.